ఉమ్మడి జిల్లాలో ఓ మంత్రి మాజీ మంత్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? 10 ఏళ్లు ఏకఛత్రాధిపత్యం వహించి ఆ మాజీ మినిస్టర్ ప్రస్తుత అమాత్యునికి టార్గెట్ అయ్యారా? ఒకప్పుడు తనను విమర్శించిన ఆ మాజీ మంత్రిని ప్రెజెంట్ మినిస్టర్ చెడిగుడాడుకుంటున్నారా? ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాజకీయంగా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఇంతకీ ఎవరా నేతలు, ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? వాజ్ ది స్టోరీ? సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కేసీఆర్ కేబినెట్ లో 10 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఏకైక మంత్రిగా అధికారం చలాయించి ఎదురులేని నేతగా గుర్తింపు పొందారు. అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉండేవారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అప్పటి 10 మంది ఎమ్మెల్యేలు సైతం జగదీష్ రెడ్డి కనుసన్నల్లోనే పనిచేసేవారు. ఆ సమయంలో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు హస్తం పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో రాజకీయంగా విభేదాలు ఉండేవి. దీంతో జగదీష్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ పరస్పరం విమర్శించుకునేవారు. సూర్యాపేట కలెక్టరేట్ తో పాటు జగదీష్ రెడ్డి తన స్వగ్రామం నాగారంలో నిర్మించుకున్న ఇంటిపై అప్పట్లో పెద్ద రాద్ధాంతం జరిగింది. ఇక చౌటుప్పల్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఏకంగా స్టేజీపైనే మైకు లాగేసుకునే ప్రయత్నం చేసి ఘాటుగా విమర్శలు చేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో జగదీష్ రెడ్డి హవా కొనసాగింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సూర్యాపేట నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా జగదీష్ రెడ్డి 3వ గెలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులుగా పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై రాజకీయ రగడా జరిగింది. అప్పటి భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ విద్యుత్ సబ్స్టేషన్ లో లాగ్ బుక్ ను పరిశీలించడంపై దుమారం చెలరేగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మధ్య విద్యుత్ అంశంపై జరిగిన చర్చ రచ్చకు దారితీసింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ వ్యయం విషయంలో పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకున్నారు. జగదీష్ రెడ్డిపై మర్డర్ కేసులు, మిర్యాలగూడలో మద్యం కేసు ఉన్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించడం సవాళ్ల పర్వానికి దారితీసింది. తనపై ఎలాంటి కేసులు లేవని, ఉన్నాయని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తానని జగదీష్ రెడ్డి ప్రకటించారు. లేకుంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఉన్న కేసుల వివరాలు చూపిస్తానని, లేకుంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని ప్రతి సవాల్ విసిరారు. దీంతో అప్పట్లో ఈ అంశంపై ఉమ్మడి నల్గొండ జిల్లా పాలిటిక్స్ లో పెద్ద చర్చనే జరిగింది. అయితే అప్పటి కాంగ్రెస్ మంత్రి తనపై కావాలనే మర్డర్ కేసులు పెట్టించారని విచారణ తర్వాత కోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయాన్ని జగదీష్ రెడ్డి ప్రస్తావించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాళ్లతో ఏం జరుగుతుందోనన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇరువురి ఛాలెంజ్ల పర్వం ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి.